తెల్లవారుజామున కోట పరిసరాల్లో మంచు కప్పిన నిశ్శబ్దం నెలకొంది. సేనాపతి రుద్రదేవుడు పాత గ్రంథంలోని వాక్యాలను పదే పదే చదువుతున్నాడు. శాపం ఒక కారణం కాదు, ఒక ఆయుధం. ఆ వాక్యం గుండెను విచ్ఛిన్నం చేసింది. వశిష్ఠుడు వదిలిపెట్టిన కాగితాల్లో ఉన్న చిత్రాలు మరింత గందరగోళంగా మారాయి. 4 ముఖాలు, ఒకే వ్యక్తి అని గ్రంథం పేర్కొంది. రుద్రుడు అనుమానంతో యశోధరుని పిలిపించి కోట రహస్య మార్గాల్లో గస్తీ వేయమన్నాడు. మిత్రావతి అదే సమయంలో రాణితో కలిసి ఆలయం వైపు నడుస్తుంది. రాణి మాట్లాడుతుండగా ఆమె పలుకుల్లో ఏదో నిర్దిష్టమైన దురాశ ప్రతిఫలిస్తుంది. ఆలయం ప్రేళ్ల మధ్య దాగిన రాతిలో ఆమె వ్రాసిన రహస్య సంకేతం మిత్రావతికి కనిపించింది. ఆ రాతి శిలపై అక్షరాలు: ధర్మం మాయలో దాగినప్పుడు వాస్తవం మౌనంగా ఏడుస్తుంది. రుద్రుడు కోట గ్రంథాలయంలో మరొక ముడిపెట్టిన పుస్తకాన్ని గమనించాడు. అందులో ఉంది శాప పథకం అనే అధ్యాయం. అది వర్ణించిందేమంటే, ఒకరు రాజవంశానికి లోనే ఉన్నట్టుగా నటిస్తూ లోపల నుండి శత్రువులకు సేవ చేస్తున్నట్టున్నారు. రుద్రుడు ఒక్కసారి రాజుగారిని చూశాడు. ఆయన ముఖంలో దిగులు, ద్వంద్వ భావనలు. రాజుగారు ప్రతిరోజు రాత్రి 7 గంటలు సమయంలో తానే ఒంటరిగా పూర్వపితృల మందిరంలో ధ్యానిస్తారు. ఆ రోజు రుద్రుడు దాక్కున్నాడు. రాజుగారు ఒకరితో మాట్లాడుతున్నారు, కానీ గదిలో ఖాళీగా ఉంది. రుద్రుడు మరింత దగ్గరగా వెళ్ళగా గదిలో పొగవాసన వచ్చింది. అగ్నికొండం కాంతి. రాజుగారి కళ్ళల్లో పగలు లేని వెలుగు. అది వారి స్వభావానికి సంబంధించినది. ఆ శక్తి నన్ను ఎన్నుకోవటం కాదు, నేనే దాన్ని కోరుకున్నాను అని రాజు నిశ్శబ్దంగా అన్నట్టు రుద్రుడికి వినిపించింది. రుద్రుడు రాజుగారి గతాన్ని విశ్లేషించేందుకు వశిష్ఠుడితో కూర్చున్నాడు. వశిష్ఠుడు వివరించాడు. ఇప్పటి రాజుగారు యవ్వనంలో నిషిద్ధ వంశ ప్రాంతాల్లో కొన్ని రోజులు గడిపారు. అది యుద్ధ సమయంలో జరిగిన సంఘటన, కానీ దాని వివరాలు ఎవరికీ తెలియవు. అదే సమయంలో కోట దక్షిణ దిశలో ఉన్న పాత గోదాం మంటలతో మండుతోంది. అక్కడ మిగిలిన గ్రంథాలు, ఆధారాలు ఏవైనా ఉన్నా అవి ఇప్పుడు బూడిదయ్యాయి. ఎవరో సత్యాన్ని గుర్తించకముందే అది తుడిచివేస్తున్నారు అన్నాడు రుద్రుడు. యశోధరుడు ఒక రహస్య గుడిసెలో ఓ పత్రం కనుగొన్నాడు. లోపల నుండి మాత్రమే తెరుచుకునే తలుపు దగ్గర అది కనుగొనబడింది. ఆ పత్రంలో రక్తంతో వ్రాసిన సందేశం. శత్రువు తలుపు లోపల నుండే తెరుస్తున్నాడు. మిత్రావతి వశిష్ఠుడితో మాట్లాడుతుంది. మీకు అనిపించట్లేదా మనకు ఎదురయ్యే వ్యక్తి మనకంటే బాగా తెలుసుకొని కదులుతున్నాడని? రుద్రుడు రాజుగారి తండ్రి పాలన సమయంలో జరిగిన ఒక రహస్య న్యాయ విచారణ ఫలితాన్ని బయటకు తేవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ రాత్రి కోట లోపల ఉన్న వ్యాసగది నుంచి కేకలు. ఎవరో నిశ్శబ్దంలో మాయమయ్యారు.